హలో మై సబ్స్క్రైబర్స్, ఈ రోజు మన తమలపాకు తోటలో తొలికోత ఆకులు అయితే కోస్తా ఉన్నాము. లెట్స్ గో. ఈ రోజు రథసప్తమి, మంచి రోజని తొలికోత ఆకులు ఈ రోజే మొదలు పెడతా ఉన్నాం. ఇవి దానికి కావాల్సిన పూజ సామాన్లు. మనము తమలపాకుల తోటేసి 5 నెలలు దాటి 5 నెలలు కష్టపడితే తమలపాకుల తోట మన చేతికి. ఇంకా సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ తొలికోత కోసేటప్పుడు తమలపాకు అంటే లక్ష్మీదేవి కాబట్టి పసుపు కుంకుమతో పూజిస్తా ఉన్నాం. ఇంకా కర్పూరం, కడ్డీలు, పూలు ప్రసాదం అయితే పెట్టి టెంకాయ అయితే కొట్టేసినాం. ఆడికి పూజ అయితే అయిపోయింది. ఫస్ట్ టైం తమలపాకుల కోత మొదలు పెడుతున్నాం కాబట్టి నా కూతురు దగ్గర 5 తమలపాకులు అయితే కోపించిన. ఆ కోసిన తమలపాకుల పైన ఈ ప్రసాదం అయితే పెట్టి నైవేద్యంగా పెట్టేసి నేను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అయితే ఆకులు కోత అయితే మొదలు పెడుతున్నా. ఈ రోజు రథసప్తమి, మంచి రోజని నా కూతురు దగ్గర 5 తమలపాకులు అయితే కోపించి. మామూలుగా ఈ తీగకు 2 రకాల ఆకులు అయితే ఉంటాయి. వీటిని కవట్లు అయితే అంటారు మా సైడ్. నెక్స్ట్ ఇది రెండోది, వీటిని తీగ ఆకులు అయితే అంటారు. వీటికి తొడిం కూడా పొడుగ్గా అయితే వస్తుంది. ఏది ఏమైనా కానీ నాకు భలే హ్యాపీగా అయితే ఉంది. ఎందుకంటే ఈ తమలపాకు తోట కోసం 5 నెలలు కష్టపడి ఇంకా తోటలో నా కూతురు కోసిన 5 తమలపాకులు తీసుకొని డైరెక్ట్ దేవుడు రూమ్ లో దేవుడు పటాల దగ్గర అయితే పెట్టేసినాం.